ఎస్ బిగ్ న్యూస్ ఆఫ్ ద అవర్. మధ్య ప్రాచ్యంలో యుద్ధం క్లైమాక్స్ కు చేరిందా? దశాబ్దాలుగా అమెరికా ఇజ్రాయెల్ కు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ అమెరికా జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో మరణించారా? ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. శనివారం అర్ధరాత్రి టెహరాన్లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలే లక్ష్యంగా జరిగిన దాడుల్లో ఖమేనీ ప్రాణాలతో లేరు అన్న దానిపైన అయితే ఇంకా స్పష్టత లేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఖమేనీ ఇక లేరనడానికి అనేక సంకేతాలు ఉన్నాయంటూ ప్రకటించారు. ఖమేనీ నివసించే కాంపౌండ్ పూర్తిగా ధ్వంసమైందని, ఇరాన్ భద్రతా అణు విభాగానికి చెందిన కీలక అధికారులు కూడా ఈ దాడుల్లో హతమయ్యారు అనంటూ పేర్కొన్నారు. ఇక అటు ట్రంప్ కూడా ఖమేనీ చనిపోయినట్లుగా ప్రకటించారు. ఖమేనీ ఎంతో మందిని పొట్టపెట్టుకున్నారని, ఒక దేశాన్ని సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు. కేవలం ఖమేనీ మాత్రమే కాదు, ఇరాన్లోని కీలక నిర్ణయాలు తీసుకునే అగ్రశ్రేణి నాయకులు అంతా కూడా దాదాపు తుడిచిపెట్టుకుపోయారు అనంటూ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ కోలుకోవడానికి మరికొన్నేళ్లు పడుతుందంటూ ఆయన అంచనా కూడా వేశారు. అవసరమైతే 2-3 రోజుల్లోనే యుద్ధాన్ని ముగించగలమని, లేదా ఇరాన్ యావత్తును తమ ఆధీనంలోకి తీసుకోగలమంటూ ట్రంప్ హెచ్చరించారు. United States military began major combat operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from the Iranian regime, a vicious group of very hard, terrible people. Its menacing activities directly endanger the United States. అయితే ఈ వార్తలపై ఇరాన్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఖమేనీ చనిపోయారు అన్న వార్తలను తీవ్రంగా ఖండిస్తూ ఒక రహస్య ప్రదేశంలో సురక్షితంగా ఖమేనీ ఉన్నారు అనంటూ ప్రకటించింది. ఇజ్రాయెల్ మానసిక యుద్ధం చేస్తోందంటూ, అలాగే ప్రజలెవరూ కూడా ఈ పుకార్లను నమ్మవద్దు అనంటూ ఇరాన్ ప్రభుత్వం కోరుతోంది. మరోవైపు ఖమేనీ అల్లుడు, కోడలు కూడా ఈ దాడుల్లో మరణించినట్లుగా టెహ్రాన్ సిటీ కౌన్సిల్ సభ్యుడు తెలిపాడు. ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఖమేనీ ప్రసంగిస్తారంటూ ఇరాన్ టీవీ ప్రకటించినప్పటికీ కూడా శనివారం ఎటువంటి ప్రసంగం అయితే ప్రసారం కాలేదు. దీంతో ఆయన క్షేమ సమాచారంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ ఖమేనీ మరణం కనుక నిజమే అయితే ఇది మధ్య ప్రాచ్య రాజకీయాలనే కాకుండా ప్రపంచ యుద్ధ గమనాన్ని కూడా పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. రైట్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న దాడులు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. అయితే ఖమేనీ మరణించాడా లేదా, బతికే ఉన్నాడా లేదా అన్న దానిపైన ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఒకసారి అనాలిసిస్ చెప్పండి ఓవరాల్ గా. ఖచ్చితంగా అంటే పశ్చిమాసియా దేశాలు అనేది యుద్ధం అనేది ఇప్పుడు ప్రపంచాన్ని ఇప్పటికే వణికిస్తోంది. ఎందుకంటే ఇరాన్ పైన దాడిని నిన్న ఉదయం నుంచే కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. నిన్న ఉదయం నుంచి అంటే దుబాయ్ కానీ ఇరాన్ ఆ ప్రాంతాల్లో కూడా భారీగా మిసైల్స్, డ్రోన్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నాయి. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అంటే ఇండియాలో అర్ధరాత్రి, అమెరికాలో మామూలుగా ఉదయం ఉంటుంది. తను అకౌంట్ ట్రూత్ లో పోస్ట్ చేసినట్టుగా అధ్యక్షుడు తన పోస్ట్ లో ఖమేనీ మరణించినట్లుగానే డైరెక్ట్ గా ప్రకటించాడు. ఇది ఇరాన్ ప్రజలకే కాదు, అమెరికాలోని మిగతా ప్రపంచ దేశాలకు కూడా న్యాయం సాధించినట్లుగానే తను పేర్కొన్నాడు. ఖమేనీ మరియు అతని అనుచరులు అనేక మందిని కూడా మట్టుబెట్టగలిగామని చెప్పి
తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అత్యాధునిక గూఢచారి మరియు ట్రాకింగ్ వ్యవస్థల సహాయంతో ఇజ్రాయెల్ తో కలిపి ఈ చర్య చేపట్టినట్లు తను ప్రకటించారు. అంటే ఖమేనీతో పాటు ఇతర నాయకులు కూడా మరణించినట్లు మాకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే గొప్ప అవకాశం అని చెప్పి కూడా తన ట్విట్టర్ వేదికగా తన పదాలు రాసిన పరిస్థితి. ఇరాన్ రెవల్యూషనరీ కార్డ్స్ IRGC సైన్యం మరియు భద్రతా దళాలలో కొంతమంది ఇకపై పోరాడాలని ఇష్టపడడం లేదని చెప్పి కూడా రష్యా కోరుతున్నారని చెప్పి తెలుపుకొచ్చారు. ఇప్పుడు వారికి రక్షణ లభించవచ్చు, వారికి మరణమే మిగులుతుందని చెప్పి కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. IRGC మరియు పోలీసు దళాలు ఇరాన్ దేశభక్తితో కలిసి శాంతియుతంగా పనిచేయాలని చెప్పి తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఖమేనీ మరణంతో దేశం తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో పశ్చిమాసియా దేశాలు ప్రపంచంలో శాంతి సాధించాలని చెప్పి లక్ష్యంతోనే తాము బాంబు దాడులు చేశామని, అవసరమైతే కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. ఇక ఇంటర్నేషనల్ మీడియా కూడా చాలా వరకు అయితే ఇది ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ మరణించినట్టుగా మోస్ట్ ఛానల్స్ అన్ని కూడా ఇప్పటికైతే ప్రకటించాయి. అంటే ద వాల్ స్ట్రీట్ గానీ, న్యూయార్క్ టైమ్స్ గానీ, చాలా అంటే ఇరాన్ మిలిటరీ మానిటర్ అనే సంస్థ గానీ ఇవన్నీ కూడా ప్రకటించాయి. సో మొత్తానికైతే ఖమేనీ మరణం జరిగిందా లేదా అనేది కూడా ఇంకా అఫీషియల్ గా తెలియరావాల్సి ఉంది. కానీ ఇరాన్ సంబంధించిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు కూడా కొంత వాళ్ళు కూడా ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ మరణించలేని చెప్పి వాళ్ళు ఒక వీడియోని ప్రస్తుతం బయట ప్రచారం చేస్తున్నారు. అంటే ఇరాన్ అయితే నగేష్, పాలనా పరమైన మార్పు అవసరం అంటూ గతంలో ట్రంప్ కూడా మాట్లాడారు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా ఏళ్లు పడుతుంది మళ్ళీ ఇరాన్ కి కోలుకోవడానికి, మళ్ళీ అక్కడ పాలన కొనసాగించడానికి. దీనిపైన కూడా ట్రంప్ చాలా మాట్లాడారు. అంటే ఇప్పటికే అంటే ఇది ఇప్పటికిప్పుడు యుద్ధం అనేది, ఈ దాడులు అనేది ఇప్పటికిప్పుడు జరుగుతున్న అంశం కాదు. గత కొద్ది నెలలుగా ఇజ్రాయెల్ తో రెగ్యులర్ గా కంటిన్యూగా ట్రంప్ మానిటర్ చేస్తుండడం, ఇజ్రాయెల్ తో పాటు తను మూవ్మెంట్ చేస్తుండడం కూడా అది ఖమేనీకి నచ్చలేదు. ఖమేనీ అంటే తను కూడా సై అన్నట్టే యుద్ధానికే తను ముందుకు వెళ్లారు. ఇప్పుడు సుప్రీం లీడర్ అయిన ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందాడని అయితే ప్రస్తుతం అయితే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో టెహ్రాన్ లో ఈ దాడి జరిగినట్టుగా ధృవీకరించారు. మరి ఇరాన్ అగ్రశ్రేణి నాయకత్వం మొత్తం దాడుల్లోనే పూర్తిగా హతమైందని చెప్పుకొచ్చారు. ఇరాన్ పాలనలో కూడా మార్పు రావాలని చెప్పి నెతన్యాహు పిలుపునిచ్చారు. అంటే ఇరాన్ కొన్ని ఏళ్లు పడుతుంది, మీరు అన్నట్టుగా రికవరీ కావడానికి కొన్ని ఏళ్లు పడవచ్చు. కానీ ఖమేనీ అల్లుడు, ఇందులో కోడలు, ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అమీర్ నాసిర్ జాదే ఖమేనీ మృతిని ఖండించినట్టు అక్కడ ప్రభుత్వం చెప్తుంది. సురక్షితంగా ఉండడం చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ పశ్చిమాసియా దేశాల్లో అంటే అమెరికా దాడుల్లో దాదాపుగా 201 మంది మృతి చెందినట్టుగా అఫీషియల్ గా తెలుస్తుంది. మిసైల్ గానీ, డ్రోన్ దాడులు గానీ ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా పూర్తిగా వణికిపోతున్నాయి. అంటే ఇరాన్ లోని పాఠశాలలు గానీ, కొంత నగరాలు, మినాబ్ నగరం లాంటి ప్రాంతంలో 85 మంది విద్యార్థులు దుర్మరణం చెందినట్టుగా వార్తలు వస్తున్నాయి. రక్తం మడుగుల్లో చిన్నారుల రైట్ నగేష్, చూడొచ్చు టెహ్రాన్ లో జరిగిన దాడిలో ఖమేనీ హతమైనట్టుగా ప్రస్తుతం అటు నెతన్యాహు, ట్రంప్ ఇద్దరు కూడా ప్రకటించారు. కానీ దీనిపైన ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఖమేనీ సురక్షిత ప్రాంతంలో ఉన్నారు, రూమర్స్ పుకార్లను ఎవరు కూడా నమ్మద్దు అంటూ ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటికే చాలా మీడియా సంస్థలు కావచ్చు, ప్రముఖ మీడియా సంస్థలన్నీ కూడా ఖమేనీ హతమైనట్టుగా చెప్తున్నాయి. మరి దీనిపైన అధికారికంగా ఇరాన్ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది, అసలు ఏంటి అన్నది మనకు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది.